హాయ్ హలో డ్రైవర్. ఇది ఓల్వోల గురించి నా సెకండ్ వీడియో. సో మనం ఫస్ట్ వీడియోలో డెలివరీ కంపెనీలో ఎలా జాయిన్ కావాలి, సో ఓల్వోలో ఏమేమి ట్రైనింగ్ ఉంటుంది, సో ఎన్ని రోజులు ట్రైనింగ్ ఉంటుంది, సో కంపెనీ నుంచి డైరెక్ట్ అయితే ఎట్లా, లేదా ఓపెన్ మార్కెట్లో వెళ్తే అనే వీడియో గురించి మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాం. సో ఆ వీడియో మనం చూడుకోవాలంటే చూడండి. సో ఫస్ట్ వీడియోది. సో ఇది సెకండ్ వీడియో. సో దీంట్లో మనం ఓల్వోలోకి ఎంట్రీ అయిన తర్వాత, సో ఓల్వో కంపెనీలోకి ఎంట్రీ అయిన తర్వాత మనం ఏదైతే ఒక మోడల్కి సంబంధించి మనం ట్రైనింగ్కి వెళ్తున్నామో, లోపలికి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ ఎలా ఉంటుంది, సో ఏమేమి చెప్తారు వాళ్ళు, సో వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, సో వెళ్ళాలంటే ఎలా, ఏ విధంగా వెళ్ళాలి, సో ఇవన్నీ చాలామందికి ఉన్న డౌట్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా, సో ఫెయిల్ అయితే ఎలా, సో ఇలాంటి చిన్న చిన్న డౌట్స్కి బయట ఎక్కడ ఆన్సర్లు దొరకడం లేదు. ఓల్వో కంపెనీని కాంటాక్ట్ కావాలంటే నెంబర్స్ దొరకడం లేదు. సో ఈ విధంగా చాలామందికి ఉండే డౌట్స్ని సో నాకు తెలిసినంత వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓల్వో ట్రైనింగ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది చాలా అవసరమైన ఇన్ఫర్మేషన్. సో దయచేసి వినండి. సో దీంట్లో చెప్తాను. ఫస్ట్ మనం ఏదైతే ఓల్వో కంపెనీలోకి ఎంట్రీ అయ్యి మన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి వాళ్ళు మనం లోపలికి తీసుకున్న తర్వాత ఒక ఐడి ఇచ్చి లోపలికి పంపిస్తారు. సో మనకి అక్కడ ట్రైనింగ్ రూమ్లో తీసుకెళ్ళి కూర్చోబెడతారు. సో ఆ రోజు ఫస్ట్ రోజు ఏదైతే ఉందో, సో మనల్ని డాక్యుమెంట్స్ అంతా రిజిస్ట్రేషన్ చేయించేకి ఎక్కువసేపు టైం పడుతుంది. సో మనం డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకు స్కానర్ ఇస్తారు. ఆ స్కానర్ని మనం ఫోన్లో స్కాన్ చేసి దాని లోపల ఏమేమి డీటెయిల్స్ అయితే అడుగుతుందో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, పేరు, డీటెయిల్స్ అన్నీ దాంట్లో అప్లై చేయాల్సి వస్తుంది. సో అప్లై చేసి సబ్మిట్ చేసిన తర్వాత నీకు అనేది వాళ్ళు ఆ ట్రైనింగ్ అనేది ఫిక్స్ అయిపోతుంది, దాంట్లో అప్లోడ్ అయిపోతుంది. సెకండ్, మీకు ఏదైతే మీరు బస్కి వెళ్ళారా, ట్రక్కి వెళ్ళారంటే వాళ్ళు డివైడ్ చేస్తారు. బస్సు వాళ్ళకి సపరేట్ ట్రైనర్స్ ఉంటారు, ట్రక్ వాళ్ళకి సపరేట్గా ట్రైనర్స్ ఉంటారు. సో ట్రైనర్స్ మనకి స్టార్ట్ అయ్యేది మరి ఏ మోడల్కి అయితే నువ్వు ట్రైనింగ్ తీసుకుంటావు ఆ మోడల్ సంబంధించి నీకు బుక్ ఇస్తాను. సో నేను తీసుకున్న మోడల్కి వచ్చేసి FM 420 4x2 BS6 ట్రాక్టర్. సో ఇటువంటి మనకి బుక్ ఇస్తారు. సో దీంట్లో మొత్తం ఏం ఫీచర్స్ ఉన్నాయి, ఓల్వో ట్రక్ అంటే ఏమిటి, ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ బుక్లో ఉంటాయి. సో ఇది ఆ బుక్. సెకండ్ మనకి ఇస్తారు ఒకటి నోట్స్. సో ఓల్వో సంబంధించి వాళ్ళే ఇస్తారు అక్కడ. సో అలాగే ఒకటి పెన్ కూడా ఇస్తారు, ఓల్వో పెన్, దానిపైన ఓల్వో అని ఉంటుంది. సో ఈ మూడు మనకైతే వాళ్ళు ఓల్వో వాళ్ళు స్టార్టింగ్ మన ఫస్ట్ రోజు ఇవి ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఏమంటూ ఉంటాయంటే నోట్స్ మనము రాయాలి. ఏదైతే వాళ్ళు అక్కడ మనకి క్లాసెస్ ఇస్తారో, సో ఆ క్లాస్ తీసుకున్నప్పుడు వాళ్ళు అడుగుతారు, రాయమని చెప్తారు హోంవర్క్. ఈ హోంవర్క్ ఎందుకు రాయమంటారు, నేనే స్కూల్ పిల్లవాళ్ళ అంటే, సో ప్రతి ఒక్కటి కూడా చెప్పితేనే ఓల్వో గురించి మైండ్కి ఎక్కదు. సో ఒకసారి మీరు చేతులతో రాస్తే, ఒకటికి 2 సార్లు రాస్తే మీకు అనేది అలవాటు అవుతుంది. సో అదే విధంగా వాళ్ళు మిమ్మల్ని ఇలా రాయమంటారు. సో ఇది హోంవర్క్ అనేది ఇస్తారు. సో ఇది ఒకటి మీకు నేను ఇంగ్లీష్లో రాయాలా, తెలుగులో రాయాలా అంటే మీకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్, మీకు ఏ లాంగ్వేజ్ వస్తుంది రాయడానికి అంటే ఆ లాంగ్వేజ్లో మీరు రాయొచ్చు. ఒకవేళ దీంట్లో ఇంగ్లీష్లో ఉంది, సో నాకు ఇంగ్లీష్ చదవడం రాదు అంటే, ఇప్పుడున్న అప్డేట్స్లో ఫోన్ చేతిలో ప్రతి ఒక్క చేతిలో ఉంటుంది. సో ఏదైతే ఇక్కడ కనిపించే పేజ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఒక గూగుల్లో ఫోటో తీసి ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ అనేది మనం టైప్ చేసామంటే మనకి ఇదంతా తెలుగులో మనకి మొబైల్లో చూపిస్తుంది. అక్కడ నువ్వు తెలుగులో చదవచ్చు, ప్లస్ నువ్వు తెలుగులోనే రాయొచ్చు. అక్కడ ట్రైనర్స్కి తెలుగు మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, కన్నడ, తమిళ్, మలయాళం, వాళ్ళకి ఏ లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజెస్ వచ్చు. మీకు ఏదైనా అర్థం కాలేదంటే వాళ్ళని నువ్వు 1-10 సార్లు మీ డౌట్స్ అడిగినా కూడా వాళ్ళు చెప్పేకి రెడీగా ఉంటారు. సో వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇచ్చేందుకే వాళ్ళకి ఓల్వో కంపెనీ అక్కడ ఉన్నారు కాబట్టి, సో మనం వాళ్ళని ఏ క్వశ్చన్ డౌట్ వచ్చినా కూడా వాళ్ళు అడగవచ్చు. సో ఇది ఫస్ట్ ఓల్వోలోకి వెళ్ళాల్సింది మాత్రం. సో ఓల్వోలో ఈ విధంగా ఉంటుంది ఈ కాపీ. సో ఇది నెక్స్ట్ ఓల్వో మనం ట్రైనింగ్ అంటే ఓల్వోలో ఏదైతే 5 days ట్రైనింగ్ ఉందో ఆ ట్రైనింగ్ నేను మీకు ముందుగానే ఇస్తున్నాను. సో ఇది నాకు తెలిసినంత వరకు మాత్రమే, అంటే నేను నా ఆలోచనలు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు మాత్రమే చెప్తాను. దీంట్లో ఆల్మోస్ట్ 70% 80% మీకు అర్థమైపోతుంది. అక్కడ ఓల్వోలో నేను 420 ఏదైతే ట్రైనింగ్ తీసుకోవాలో దీని గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కొద్దిగా మైండ్ ఫ్రీ అవుతుంది.
అదే నాకు కావాల్సింది. ఎందుకంటే చాలా మందికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుందో, ఎలా ఉంటుందో, తిడతారా కొడతారా అనే ఇవన్నీ ఏం డౌట్స్. అక్కడ వాళ్ళు మన మాదిరి ఒక మనుషులు, చాలా పద్ధతిగా ఉంటుంది. అక్కడ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎటువంటి యూనిఫామ్ వేసుకోవాలి, కంపెనీలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ రూట్ ఫాలో చేయాలి. సో ప్రతిదీ కూడా ఒక డీసెంట్గా జరుగుతుంది. అక్కడ క్యాంటీన్ ఉంటుంది లోపల. సో అక్కడ ఉన్న క్యాంటీన్ ఏదైతే ఫుడ్ ఉందో, నీకి ఒక డ్రైవర్ బయట నుంచి వెళ్ళే ట్రైనింగ్ వెళ్ళే డ్రైవర్కి ఒకటే టైప్ ఫుడ్డే. అక్కడ పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మంచి పొజిషన్లో ఉంటారో వాళ్ళు కూడా అదే క్యాంటీన్, సేమ్ క్యాంటీన్, సేమ్ మనకి కూర్చొని సీట్లు, కూర్చొని మనకి ఫుడ్, టీ, కాఫీ ప్రతి ఒక్కటి కూడా మీకు అందరినీ ఒకే విధంగా చూస్తారు ఓల్వో కంపెనీ. దాంట్లో నాకు చాలా బాగా నచ్చిందంటే అదే. సో ఎవరిని కూడా వేరే వేరేగా చూడడం లేదు, అందరికీ సమానత్వంగానే చూస్తున్నారు. సో ఇది ఓల్వోలో నాకు చాలా నచ్చింది. సెకండ్, నేను ఇది ఏదైతే చెప్తున్నానో ఇవి మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓల్వోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఓల్వోలో ఎలా ఉంటుంది, సో ఒక ఐడియా కోసం మాత్రమే చెప్తున్నా. ఇది చెప్పినంత మాత్రాన మీకు ఎవరు కూడా నేను నేర్చుకున్నాను, నాకు కావాలన్న ట్రైనింగ్, నేను బండి తోలుతానంటే ఎవరు, ఎందుకంటే ఓల్వో ట్రైనింగ్ వెళ్ళాలి, అక్కడ మనకి రిజిస్టర్ కావాలి, వాళ్ళు చెప్పింది తినాలి, తర్వాత మనకి మనకి ఏదైతే ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉందో ట్రైనింగ్ సర్టిఫికేట్ కావాలి. అప్పుడే మనకి డ్రైవ్ చేయడానికి ఓల్వో ట్రక్ ఎవరైనా ఓనర్స్ మనకి ఇస్తారు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఏదైతే ఉందో మీకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్, ఓల్వోలో ఎటువంటిగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్. ఓల్వోలో ఉంది మనకి 5 days టైం. 5 daysలో ప్రతి ఒక్క రోజు కూడా మీకు మీరు బండి గురించి చెప్తారు. సో మిమ్మల్ని ట్రయల్ బయటికి తీసుకెళ్తారు, ట్రయల్ వాళ్ళకి చెప్తారు, ప్లస్ చూపిస్తారు. సో మీరు అదే విధంగా బండి నడపాలి, ఓల్వో బండి. సో ప్రతిరోజు మీకు మార్క్స్ అనేది ఉంటాయి. ఎవ్రీడే 5 రోజు కూడా మీకు మార్క్స్ అనేవి ఉంటాయి. ఈ 5 daysలో కూడా మీరు ఆల్మోస్ట్ 100కి 70 లేదా 80, లాస్ట్ అంటే మీకు 60 మార్క్స్ అన్న రావాలి. అంటే తక్కువలో మీరు తప్పులు తక్కువ చేయాలి. సో వాళ్ళు చెప్పేది బాగా వినాలి మీరు. సో వినింది బాగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ బండి ఎలా నడుపుకున్నారో అలా నడపాలి. అక్కడ ఏదైతే స్పీడ్ లిమిట్ ఉందో అదే స్పీడ్ లిమిట్ మీరు మెయింటైన్ చేయాలి. సో ఎక్కడ స్పీడ్ బ్రేక్లో బ్రేక్ వాడాలి, ఎక్కడ ఏ బటన్స్ వాడాలి, ప్రతి ఒక్కటి వాళ్ళు మీకు చెప్తారు. అది మీరు వినేటప్పుడు క్లాస్ రూమ్లో బాగా నిదానంగా నీట్గా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే 1-2 సార్లు అడగండి, వాళ్ళు చెప్తారు. సో ఏదైతే 100 మార్క్స్ ఉన్నాయో 100 మార్క్స్ మీరు మినిమం 60 అన్న రావాలి. అప్పుడే మీరు పాస్ అవ్వగలరు. ప్రతిరోజు మీరు ప్రతి ఒక్క మీ అబ్జర్వేషన్ వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేస్తున్నావా లేదా, బటన్స్ కరెక్ట్గా చూస్తున్నావా లేదా, స్టార్ట్ చేసే పొజిషన్, నువ్వు ఎక్కే పొజిషన్, సో దిగే పొజిషన్, సీటు, మళ్ళీ స్టీరింగ్ అడ్జస్ట్మెంటు, సో ఇవి ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. నువ్వు ఇండికేటర్ వేస్తున్నావు లేదా, బ్రేక్ ఎక్కువ వాడుతున్నావా, యాక్సిలర్ బ్రేక్ ఎక్కువ వాడుతున్నావా, లెఫ్ట్ రైట్ చూస్తున్నావా లేదా, మిరర్స్, ట్రాలీ ఎక్కడ వెళ్తుంది, ఇంజన్ ఎక్కడ వెళ్తుంది. సో ప్రతి కంట్రోల్ని మనం అబ్జర్వ్ చేసి నువ్వు వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క స్టోరీ నువ్వు విని నువ్వు బండి నడుపుతున్నావు బాగా అంటే నువ్వు ఆల్రెడీ పాస్ అయినట్టే. ఎప్పుడైతే నువ్వు సరిగ్గా నడపలేదంటే నీకు దీంట్లో మార్క్స్ అనేది తగ్గుతూ ఉంటాయి. దీంట్లో నీకు 100 మార్క్స్ వచ్చినాయంటే ఇంకా చాలా మేలు. 90, 80 వచ్చినా కూడా పర్లేదు. అందుకని తక్కువ వచ్చినాయంటే మీరు అంత హెవీ డ్రైవర్కి ఇంకా కాలేదేమో అనిపిస్తుంది ఒకసారి. అంటే తక్కువ మార్కులు రాకూడదు. సో వాళ్ళు చెప్పేటప్పుడు మాత్రం బాగా గమనం పెట్టి బాగా అర్థం చేసుకుని ఓల్వో ఏదైతే ఫస్ట్ మోడల్ ఉందో ఓల్వో FM420 4x2 BS6 ఇది మోడల్ నేమ్. ఏదైతే నేను ట్రైనింగ్ తీసుకున్నాను, ఏదైతే మనకు బయట కనిపిస్తున్నాయి ట్రక్స్ ఓ డెలివరీ కంపెనీకి సంబంధించి ఈ మోడల్ అది FM420 4x2 BS6 మోడల్. సో ఇది ట్రాక్టర్ అంటాం కదా ఇది. సో దీని గురించి ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఫస్ట్ థింగ్ ఈ మోడల్ గురించి తెలుసుకుందాం. దీంట్లో ప్రతి ఒక్క నేమ్కి కూడా ఒక్కొక్క అర్థం ఉంది. సో ఫస్ట్ మనం ఓల్వో గురించి తీసుకుందాం. ఓల్వో ఇంట్రడక్షన్. ఓల్వో అంటే ఏం? సో ఓల్వోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు తయారు చేశారు? ఇంట్రడక్షన్ ఓల్వోలో ఫస్ట్ ఇద్దరు స్వీడన్స్ ఎవరైతే ఉన్నారో అసర్ గబ్రిల్సన్, గస్తఫ్
లర్సన్. వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో ఒక కంపెనీలో ఇద్దరు వర్కర్స్, ఏదో ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో కంపెనీలో ఇద్దరు వీళ్ళు వర్కర్స్, ఎంప్లాయీస్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇన్నేళ్ళుగా మనం కష్టపడుతున్నాం, వర్కర్స్గా పనిచేస్తున్నాం, కానీ చేంజ్ కావాలా, లైఫ్ స్టైల్ చేంజ్ కావాలా, మనం ఇంకా ఏదో చేయాలని వీళ్ళు అప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా గురించి బాగా అర్థం చేసుకొని బాగా దాని గురించి ఇచ్చేసి వీళ్ళు అప్పుడు ఒక వెహికల్ తయారు చేయాలని చెప్పేసి అనుకునేసి అప్పుడు ఒక కార్ని తయారు చేశారు. ఫస్ట్ 1927లో వీళ్ళిద్దరూ కలిసి ఒక కారు తయారు చేశారు. కార్ అయితే తయారు చేశారు, దీనికి పేరేం పెట్టాలో అర్థం కాలేదు. ఈ కార్కి నేమ్ కావాలి, ఒక లోగో కావాలి. సో ఏం పేరు పెట్టాలని చెప్పేసి వాళ్ళకి తెలియలేదు. సో వీళ్ళు ఇన్స్పైర్ అయ్యే ఓల్వో అని పేరు పెట్టారు, ఆ సింబల్ తీసుకున్నారు. అంటే ఓల్వో సింబల్ ఎలా ఉంటుంది మనకి, ఓల్వో ఈ విధంగా ఉంటుంది, ఓల్వో సింబల్. దీని అర్థం ఏంటి, ఓల్వో ఈ సింబల్ వీళ్ళు తీసుకోవడానికి కారణం ఏమి అంటే వీళ్ళు ఎన్నో విధాలుగా పేర్లు ట్రై చేసినా కూడా సో వాళ్ళకి నచ్చక వీళ్ళిద్దరూ ఎక్కడ పనిచేసేవాళ్ళు అంటే ఓల్వో కంపెనీలో పనిచేసేవాళ్ళు. అదేంటి, ఆల్రెడీ ఓల్వో కంపెనీలో వీళ్ళు కార్ తయారు చేసి పేరు కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటిది వీళ్ళు ఓల్వో కంపెనీలో ఎలా పనిచేసే వాళ్ళు అంటే వీళ్ళు పనిచేసే కంపెనీ ఓల్వో. వీళ్ళిద్దరు పనిచేసే కంపెనీ ఓల్వో ఏదైతే ఉందో ఇది బేరింగ్ కంపెనీ. బేరింగ్ తయారు చేసే ఒక కంపెనీ, ఆ బేరింగ్ తయారు చేసే కంపెనీ పేరే ఓల్వో. సో ఇది ఓల్వో ఏదైతే ఉందో బేరింగ్ తయారు చేసే ఒక కంపెనీ పేరు. ఈ బేరింగ్ కంపెనీలో వీళ్ళిద్దరూ పనిచేసేవాళ్ళు. సో వీళ్ళు తయారు చేసిన కార్ ఏదైతే ఉందో ఫస్ట్ దీన్ని వీళ్ళు, సో ఇన్ని రోజులు మనం ఈ కంపెనీలో పనిచేసాం, సో దీనికి ఉప్పు కారం మనం తిన్నాం, సో ఇన్ని రోజులు మనం జీవనం సాగింది కాబట్టి ఈ ఓల్వో కంపెనీ పేరుని వాళ్ళ సొంత కార్కి పేరు పెట్టడం జరిగింది. అది ఈ టైప్. సో ఓల్వో అయితే పేరు తీసుకున్నారు, కానీ బేరింగ్ కూడా వాళ్ళు లోగో మీద పెట్టేశారు. ఈ బేరింగ్ ఏదైతే ఉందో లోగో అని పెట్టేశారు. సో ఇది లోగో, కానీ ఇక్కడ మార్క్ ఉంది, ఏంట మార్క్. సో ఈ మార్క్ ఏదైతే ఉందో ఓల్వో మీన్స్ ఐ రోల్. ఐ రోల్, ROL, ఐ రోల్. ఓల్వో అంటే అర్థం ఐ రోల్ అని అర్థం. ఐ రోల్ అంటే ఏమి, ఐ రోల్ అంటే తనంతకు తాను తిరిగేది, రోలింగ్, ఐ రోల్, ఓల్వో ఐ రోల్. సో ఈ రోల్ ఏదైతే ఉందో బేరింగ్, ఎప్పుడైనా మనం ఒక బేరింగ్ పట్టుకొని ఇలా తిప్పామంటే నువ్వు ఒకసారి తిప్పితే అది 100 సార్లు తిరుగుతుంది. సో దట్స్ మీన్ ఐ రోల్ అంటే తనంతట తను తిరిగేదాన్ని ఐ రోల్ అంటారు. సో వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని ఓల్వో అంటే ఏమంటే ఐ రోల్ అని పిలుస్తారు. సో వాళ్ళు పెట్టిన మీన్స్ ఐ రోల్, ఓల్వో మీన్స్ ఐ రోల్. ఒక్కసారి తిరిగింది ఆటోమేటిక్గా తిరుగుతుంది. ఈ ఫీచర్ ఓల్వోలో మనకి ఉంది. ఓల్వో 40 కానీ దాంట్లో కూడా ఐ రోల్ అనేది ఉంటుంది, ఆ ఫీచర్. సో ఆ ఫీచరే ఐ రోల్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓల్వో అంటే బేరింగ్ కంపెనీ పేరు, వాళ్ళు అదే పేరునే వీళ్ళు ఓల్వో వీళ్ళు సొంత బ్రాండింగ్ పెట్టుకున్నారు, పనిచేసిన కంపెనీ పేరు గుర్తుగా పెట్టుకున్నారు. అదేవిధంగా ఇది బేరింగ్నే వీళ్ళు తీసుకొచ్చి సింబల్గా పెట్టారు. దట్స్ మీన్స్ ఐ రోల్. ఒక్కసారి తిప్పామంటే అదంతా కదా తిరుగుతుంది. సో దాన్ని గుర్తు వాళ్ళు దాన్ని తీసుకునేసి ఐ రోల్ అని చెప్పేసి పెట్టారు. సో ఇది ఓల్వో గురించి తీసాను. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్వీడన్ సంబంధించిన వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అసలైన దీనికి ఫౌండర్స్, ఓల్వో ఫౌండర్స్. దీంట్లో మోడల్, దీంట్లో ఓల్వో అంటే అర్థం ఏంది, ఐ రోల్. సో వీళ్ళు ఫస్ట్ తయారు చేసిన కంపెనీ కార్ ఏదైతే ఉంటుందో 1927. సెకండ్ ఒక ట్రక్ తయారు చేశారు, అది వచ్చేసి 1928. సెకండ్ ఇది ఒక సంవత్సరంలోనే మళ్ళీ వాళ్ళు ట్రక్ తయారు చేసేసారు. సో వాళ్ళు చాలా ముందు చూపుతో ఫస్ట్ కార్ తయారు చేశారు, తర్వాత ట్రక్ తయారు చేశారు.
అది చిన్న ట్రక్, మీడియం ట్రక్. సో ఆ ట్రక్ ఫొటోస్ కూడా నేను మీకు పెడతాను, వీళ్ళ ఓనర్స్ ఫొటోస్ కూడా మీకు పెడతాను. సో ఏదైనా చెప్పే విధానంలో మిస్టేక్ ఉంటే క్షమించండి. సో నాకు తెలిసినంత వరకు మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓలో ఐరోల్ అంటే ఇది వాళ్ళు తయారు చేసిన ట్రక్ ఇది. కానీ వాళ్ళు ఒక బస్సు కూడా తయారు చేశారు. 1934 ఒక బస్సు తయారు చేశారు. 1927లో కారు తయారు చేశారు. 28 ట్రక్ తయారు చేశారు. బస్సు తయారు చేయడానికి ఇంత గ్యాప్ పట్టి 28 నుంచి 34 మినిమం ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ ట్రక్ తయారు చేయడానికి 1 సంవత్సరమే పట్టింది, కానీ బస్సు తయారు చేయడానికి 6 సంవత్సరాలు పట్టింది. కారణం ఆలోచన. ఎందుకంటే మనం తయారు చేస్తుంది మనుషులు ప్రయాణం చేయాలి, దాంట్లో ఉన్న వాళ్ళకి సేఫ్టీ ఇవ్వాలి, నమ్మకం ఇవ్వాలి, అసలు అదే బండి క్వాలిటీ కూడా ఇవ్వాలి. సో దీనిల కోసం వాళ్ళు బాగా ప్రయత్నం చేసి ఇన్ని సంవత్సరాల గ్యాప్ తీసుకొని వాళ్ళు దీన్ని 6 years లేట్గా దీన్ని తయారు చేయడం జరిగింది, మంచి క్వాలిటీ కోసం. సో ఇప్పుడు కూడా ఓల్వో అంటే క్వాలిటీ, ఓల్వో అంటే నమ్మకం. సో వాళ్ళు దాన్ని సేఫ్టీని, క్వాలిటీని, ఎన్విరాన్మెంట్ని తయారు చేసి బండిని బయటకు వదులుతున్నారు. సో దానివల్లే ఓలో ఈరోజు ఇంత పొజిషన్లో నిలబడింది. ఓలో మీన్స్, ఓలో సింబల్ ఏమి, ఓలో అర్థం ఏమి, ఓలో అంటే ఐరోల్. దాని తర్వాత ఓలో ఫౌండర్స్ వాళ్ళు తయారు చేసిన 3 వెహికల్స్ ఎప్పుడు ఎక్కడ. సో ఇది ఓవరాల్గా ఓలోకి సంబంధించి. సో అర్థమైంది అనుకుంటాను. సో ఎక్కువ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నెక్స్ట్ అప్డేట్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇస్తాను. దయచేసి కంటిన్యూ చేయండి. ఓల్వో ట్రైనింగ్ వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ, డ్రైవర్స్ కానీ, తెలుసుకునే వాళ్ళ కోసం ఇది నా ఇన్ఫర్మేషన్. సో దాన్ని మీరు సపోర్ట్ చేస్తారనుకుని నేను భావిస్తున్నాను. నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇటువంటి వీడియోస్ కావాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసిన తక్షణం మీకు వస్తాయి.